హిట్ ఫ్రాంచైజీ క్లైమాక్స్ లో గెస్ట్ అపీరియన్స్ తో నెక్స్ట్ పార్ట్ లో నటించే హీరోను రివీల్ చేస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఈ గురువారం ఆడియన్స్ ముందుకొచ్చిన హిట్ 3 క్లైమాక్స్ తో హిట్ 4th కేసులో నటించే హీరో ఎవరో రివీల్ అవడంతో ఈసారి ఏ సబ్జెక్ట్ ను డీల్ చేస్తారనే క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది ఆడియన్స్ లో. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ప్రతి పార్ట్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చిన హిట్ 3rd ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు నాని. బోల్డ్ డైలాగ్స్, ఎక్స్పెక్ట్ చేయని వైలెన్స్ యాక్షన్ తో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించారు అర్జున్ సర్కార్. నెవర్ బిఫోర్ అగ్రెషన్ తో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా నాని తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించారు. ఇక సినిమా క్లైమాక్స్ లో రత్నవేల్ పాండ్యన్ ఆన్ డ్యూటీ అంటూ కార్తీ ఎంట్రీతో 4th సీక్వెల్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ పెంచేశారు. హిట్ 3 మూవీ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రత్నవేల్ పాండ్యన్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు కార్తీ. డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోయే హిట్ 4th కేసులో కార్తీతో ఎటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్ తో వస్తారనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా కార్తీ లీడ్ రోల్లో నటించే స్ట్రైట్ తెలుగు మూవీ కూడా హిట్ 4th కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రజెంట్ కార్తీ సర్దార్ 2 మూవీ చేస్తున్నారు. 2022లో వచ్చిన సర్దార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ పిఎస్ మిత్రన్. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కార్తీ రా ఏజెంట్ గా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు. 2016లో ఊపిరి మల్టీస్టారర్ మూవీతో స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించారు కార్తీ. 9 years తర్వాత మళ్లీ హిట్ 3లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి రాబోయే హిట్ 4th కేసుపై ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ అటెన్షన్ క్రియేట్ చేశారు కార్తీ.